హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా కమ్మగా కరకరలాడుతూ ఇంకా తినాలనిపించేలాగా చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ చిప్స్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి. కేవలం ఒక కప్పు ఉప్మా రవ్వతో చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ చిప్స్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ ఎన్నో ఛానల్లో ఉన్నాయి, ఒకసారి తప్పకుండా చూడండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రవ్వ అనేది లావుగా ఉన్నదైనా సన్నగా ఉన్నదైనా ఏదైనా తీసుకోవచ్చండి. మంటని సిమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రవ్వ అనేది మరీ కలర్ మారే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఉప్మా రవ్వని తీసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా బాగా ఫైన్గా ఉండేలాగా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ చిప్స్ అనేవి కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. మీరు పిల్లలకి చేస్తున్నట్లయితే ఈ మసాలాల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ పిండికంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల పొడి బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి బియ్య పిండి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు నాననివ్వాలి. 5-10 నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకొని దీన్ని 2 లేదా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీటిలో ఒక ముద్దని తీసుకొని మరొక దానిపై మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు దీనిపై పొడిపిండి ఏమీ చల్లుకోకుండా చపాతీ కర్రతోటి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలాగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా చాక్ తోటి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్గా ఉండేలాగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాక్ తోటి అడుగు నుంచి కదిలించినట్లయితే అవి ఈజీగా వచ్చేస్తాయి. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలానే అన్నింటినీ సపరేట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయకుండా మీడియంగా వేడెక్కినప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసినట్లయితే ఇవి కలర్ మారి బాగా క్రిస్పీగా అయినప్పుడు తీసేసుకోవాలి.
మంటని మరీ ఎక్కువ పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కాసేపటి తర్వాత ఇవి మంచి కలర్ వచ్చి గంటతో కలుపుతున్నప్పుడు క్రిస్పీగా సౌండ్ అనేది వస్తుంది. ఆ స్టేజ్లో తీసుకొని టిష్యూలో వేసుకున్నట్లయితే మన క్రిస్పీ చిప్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. టిష్యూలో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఏదైనా గాలి చొరబడిని డబ్బాలో వేసుకున్నట్లయితే 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకు స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన పని లేకుండా పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా బౌల్లో వేసిస్తే హ్యాపీగా తినేస్తారు. చేసుకోవడం కూడా చాలా తేలిక. పిండి కలుపుకునేటప్పుడు మరీ సాఫ్ట్గా కలుపుకుండా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని అవసరమైతే గోరువెచ్చని వాటర్తో కలుపుకున్నట్లయితే ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.